తెనాలి రామకృష్ణ కథలు. ఈరోజు ఈ వీడియోలో మనం తెనాలి రామకృష్ణ కథల్లో మరొక కథ గురించి తెలుసుకుందాం. ముందుగా శృతిలేలు ఛానల్లోకి అందరికీ స్వాగతం. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు కథ మొదలు పెడదాం. కథ పేరు పాలు ముట్టని పిల్లి. విజయనగరంలో నివసించుచున్న ప్రజలకు ఎలుకల బాధ భరించరానిదైంది. ప్రభుత్వం ప్రజలను పిల్లులను పెంచమని ప్రోత్సహించినది. రాయలవారు ప్రభుత్వ ఉద్యోగులకు పిల్లులను ఉచితంగా ఇప్పించారు. పిల్లులను పెంచుటకు పాలు అవసరం కావున ఒక్కొక్క ఆవును కూడా ఇప్పించినారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కవులకు పండితులకు కూడా ఒక్కొక్క పిల్లిని ఒక్కొక్క ఆవును ఇచ్చారు. అందరితో పాటు రామకృష్ణ కవికి కూడా ఒక పిల్లిని ఒక ఆవును ఇచ్చారు. రామకృష్ణుడు పిల్లిని సరిగా పెంచలేదు. ఆవు ఇచ్చిన పాలన్నీ తమ కుటుంబంలోని వారికి ఉపయోగించసాగాడు. పిల్లి చాలినంత ఆహారం లేక ఆకలితో చాలా బాధపడుతూ ఉండేది. ఆ ఆకలి తీర్చుకొనుటకు రాత్రింబగళ్ళు మేల్కొని ఉండి కనపడిన ఎలుకలన్నింటినీ చంపి తినసాగింది. క్రమంగా ఇరుగు పొరుగు ఇండ్లల్లో కూడా దూరి ఎలుకలను వేటాడి తిని ఆకలి తీర్చుకోసాగింది. అందువలన రామకృష్ణుని ఇంటిలో గాని ఇరుగు పొరుగు ఇండ్లల్లో గాని ఎలుకలు కనిపించకుండా పోయాయి. పిల్లికి ఆహారంగా ఉపయోగపడుతున్న ఎలుకలు కూడా దొరకనందుకు అది బాగా చిక్కిపోయి నడవలేని స్థితిలో ఉన్నది. ఇట్లు జరుగుతుండగా రాయలవారు తాము ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన పిల్లలను చూచి బాగా పెంచిన వారికి బహుమతి ఇవ్వబడినట్లు ప్రకటించారు. తమ వద్ద నుండి పిల్లలను తీసుకొని వెళ్ళిన వారంతా వాటిని పౌర్ణమి నాడు తప్పక తీసుకొని వచ్చి చూపించాలని ఆజ్ఞాపించారు. ఆ ప్రకటన విషయం రామకృష్ణ కవి తెలుసుకొని ఆలోచనలు పడ్డాడు. ఆవు ఇచ్చిన పాలన్నీ నేను మా కుటుంబ సభ్యులం హాయిగా త్రాగేశాం. పిల్లికి ఒక్కనాడైనా పాలివ్వలేదు, సరిగా తిండి కూడా పెట్టలేదు. అది ఇప్పుడు చచ్చే స్థితిలో ఉంది. దీన్ని తీసుకువెళ్ళి రాయలవారికి చూపిస్తే సరిగా పెంచలేదని ఏమైనా అనవచ్చు, శిక్షించవచ్చు, జరిమానా విధించవచ్చు. పౌర్ణమి ఇక వారం రోజులున్నది. ఆ గండం నుంచి బయటపడ్డం ఎలా అని దీర్ఘంగా ఆలోచించాడు. కొంతసేపైన తర్వాత భార్యను పిలిచి ఒక గిన్నెలో బాగా వేడిగా ఉన్న పాలు తెమ్మన్నాడు. భార్య ఒక గిన్నెలో వేడివేడి పాలు తీసుకొని వచ్చింది. ఆ గిన్నె ఒక చోట పెట్టి పిల్లిని తీసుకొని వచ్చి దాని చేత త్రాగించుటకు ప్రయత్నించాడు. పాలను చూచి అది ఎంతో ఆనందించింది. ఆనందించి తాగబోయింది. మూతి కాలింది, అరుస్తూ పారిపోయింది. దాన్ని మళ్ళీ తీసుకొని వచ్చి పాల దగ్గర విడిచిపెట్టాడు. ఎంత ప్రయత్నించినా అది పాలు ముట్టుకోలేదు. ఆ విధంగా కొన్నిసార్లు జరిగింది. ఏమైనా పిల్లి పాలు ముట్టడం లేదు. అది పాలను చూసి ముఖం తిప్పుకోవటం మొదలుపెట్టింది. రామకృష్ణుని చేతుల నుంచి తప్పించుకొని పారిపోవటకు ప్రయత్నించింది. కాని పాలు తాగుటకు సిద్ధపడలేదు. దాని ప్రవర్తనను చూసి రామకృష్ణుడు ఎంతో సంతోషించాడు. గండం తప్పించుకొని గట్టెక్కగలననుకున్నాడు. పౌర్ణమి నాడు రాయలవారి సమక్షంలో పిల్లుల ప్రదర్శన ప్రారంభమైంది. ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కొక్కరు తాము పెంచిన పిల్లులను ఎత్తుకొని తెచ్చి రాయలవారికి చూపిస్తున్నారు. ఒక పిల్లి కంటే ఒకటి బాగా బలిసి ఉన్నది. అంతగా బలిసి అడుగు తీసి అడుగు వేయలేక ఆయాసపడే స్థితిలో ఉన్నవి. ఎలుక కనపడినా పరుగెత్తి వెళ్ళలేనంత లావుగా ఉన్నాయి. తాము ఇచ్చిన పిల్లలు తమ ఉద్యోగులు బాగా పెంచుతున్నారని రాయలవారు సంతోషిస్తున్న సమయంలో రామకృష్ణ కవి తాను పెంచుటకు తీసుకొని వెళ్ళిన పిల్లిని తీసుకొని వచ్చి రాయలవారికి చూపించాడు. అది బాగా కృషించిపోయి రేపో మాపో చస్తుందేమో అనుకునేటట్లు ఉన్నది. ఆ పిల్లిని చూడగానే రాయలవారికి ఆగ్రహం, ఆశ్చర్యం రెండూ కలిగాయి. రామకృష్ణ కవి గారు, మీ పిల్లి ఇలా ఉండడానికి కారణం ఏమిటని అందరూ పిల్లులు ఒకదానికంటే ఒకటి బలిసి ఎంతో అందంగా ఉండగా మీ పిల్లి బక్క చిక్కి ఈ క్షణమో మరుక్షణమో ప్రాణం వదిలే దానిలా ఉందేం? మేమిచ్చిన ఆవు పాలు దీనికి పట్టడం లేదా అని అడుగ్గా రామకృష్ణుడు వినయంగా, మహాప్రభు, ఈ పిల్లిని పెంచడంలో నేను పడిన తిప్పలు ఇన్ని అన్ని కావు. అసలు పాలు ముట్టదు. అప్పుడప్పుడు కాస్త పప్పు అన్నం తింటదనుకోండి. ఎప్పుడు దీని దృష్టి ఎలుకల మీదే. దీని పుణ్యమాని మేమే కాక మా ఇరుగు పొరుగు ఇండ్లలోని వారు కూడా
ఎలుకల బాధ లేక హాయిగా ఉన్నారు అని చెప్పినాడు. రామకృష్ణుని మాటలు విని రాయలవారే కాక సభలో ఉన్న మంత్రులు మున్నగవారు కూడా ఎంతో ఆశ్చర్యపడ్డారు. రాయలవారు ఆయన మాటలు నమ్మలేదు. ఒక రాజభటుని పంపి పాలు తెప్పించి ఒక చోట పెట్టించారు. తమ పిల్లితో ఆ పాలు త్రాగించండి అని ఆజ్ఞాపించారు. రామకృష్ణుడు పట్టుకొని ఉన్న పిల్లిని తీసుకొని వెళ్ళి పాల ముందు నిలబెట్టాడు. అది ఆ పాలను చూడగానే ముఖం పక్కకు తిప్పుకోసాగింది. రామకృష్ణుడు ఎంత ముందుకు నెట్టినా అది పాల వద్దకు పోక వెనుకకు తిరిగి వస్తున్నది. అది చూచి అంతా ఆశ్చర్యపడసాగారు. రామకృష్ణ కవి చెప్పిన మాటలు నిజమే అనుకోసాగారు. ఎవరు ఏమనుకున్నా రాయలవారు మాత్రం రామకృష్ణుని మాటలు నమ్మలేదు. లోకంలో పాలు త్రాగని పిల్లి ఉంటుందా? రామకృష్ణుడేదో కొంట పని చేసి ఉంటాడు, అందువల్లనే ఈ పిల్లి పాలు త్రాగుటకు భయపడుతుంది అని ఆ పిల్లిని దగ్గరకు తెప్పించుకొని దాని నోరు పరీక్షించి చూచినారు. పిల్లి మూతి కాలిన మచ్చలు కనపడినవి. నాలుక చివర వాత పడినట్లు ఉన్నది. వాటిని చూచి రాయలవారు కోపించి, రామకృష్ణ కవి, పిల్లి పాలు త్రాగకుండా మీరేదో చమత్కారం చేసినట్లు గ్రహించాం. మీరు నిజం చెప్తే క్షమించి విడిచిపెడతాను, లేకుంటే కఠిన శిక్ష విధిస్తాను అని బెదిరించగా రామకృష్ణుడు జరిగిన విషయమంతయు చెప్పి, మహాప్రభు, మీరు మా ఎలుకల బాధ తీర్చుటకై పిల్లిని, దాన్ని పెంచుటకు ఆవును ఇచ్చారు. ఆ పిల్లి వలన మా ఇంటిలోని ఎలుకల బాధయే కాక మా ఇరుగు పొరుగుల ఎలుకల బాధ కూడా పోయింది. మీరు ఎవరినైనాను పంపి మా ఇంటిలో పరిసరంలో ఎక్కడైతే ఎలుకలు కనపడతాయో తెలుసుకొని రమ్మనండి. నేను నా పిల్లిని ఎలుకల బాధ తొలగించే స్థితిలో ఉంచాలనే ఆ విధంగా తయారు చేశాను. మీరు పిల్లినిచ్చి మా ఎలుకల బాధ పోగొట్టుటే కాక మాకు నిత్యం కావలసిన పాలు, పెరుగు, నెయ్యి మొదలగు వానిని లోటు కలగకుండా ఆవును కూడా ఇచ్చినందుకు మీకు నేను కృతజ్ఞతాపూర్వక వందనం అర్పించుకొంచున్నాను. నా పిల్లి వల్లే ఇచ్చడికి తేబడిన ఏ పిల్లి అయినా ఎలుకలను పట్టగలదేమో పరీక్ష పెట్టి చూడుల్లి. కడుపు నిండా తిని బలిసిన పిల్లులను, ఎలుకలను పట్టుటకు ప్రయత్నించిన ఇచ్చడికి వచ్చిన వారని అడిగి తెలుసుకొని నన్ను శిక్షించుటయో రక్షించుటయో చేయుడి అని చెప్పాడు. రామకృష్ణుని మాటలు విని రాయలవారు అచ్చడికి బలిసిన పిల్లులను తెరిచి వారిని విచారించగా వారి ఇండ్లలో ఎలుకల బాధ పూర్తిగా పోలేదని చెప్పిరి. రామకృష్ణుని ఇంటి పరిసరంలోనున్న వారిని విచారించగా తమకు ఎలుకల బాధ ఏమాత్రం లేదని చెప్పారు. ఆ సమాచారం తెలుసుకొని రాయలవారు రామకృష్ణుడు చేసిన పని సరి అయినదేనని మెచ్చుకొని 100 వరహాలు బహుమతిగా ఇచ్చి సత్కరించారు. ఇది ఇవాల్టి తెనాలి రామకృష్ణ కథలు. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం వీడియోను తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శృతిలయలు.